మేమైతే లోకల్ ట్రైన్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ ట్రైన్ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 5 రూపీస్. నాకు మా హస్బెండ్కి అయితే 10 రూపీస్ తీసుకున్నారు. ఈ ట్రైన్ అయితే వచ్చింది, మేమైతే ఎక్కేసాము. ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. ట్రైన్ దిగేసి బయటకు అయితే వచ్చామండి. ఇక్కడ ఆటో వాళ్ళు అయితే 150 అడిగారు. మేము ఇంకైతే బుక్ చేసుకున్న ఆటో బుక్ చేసుకుంటే 100 రూపీస్కి అయితే వచ్చింది. ఇంక మేమైతే ఎక్కి బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి మెరీనా బీచ్కి వెళ్ళడానికి 5 కిలోమీటర్స్ ఏముంటుందంటండి. అందుకని మేమైతే ఆటో ఎక్కేసాము. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి ఎంట్రీ. ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోవాలి. చూడండి గుర్రాలతో ఎలా వెళ్తున్నారు వీళ్ళు. లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇక్కడ నుంచి చాలా దూరం ఉందండి బీచ్. నేను దగ్గరే అనుకున్నాను. వెళ్ళే కొద్దీ ఆ ఉసుకలో నడవడానికి కాళ్ళు అయితే చాలా నొప్పులు ఉంటాయి. ఉదురుకాకు పానీ వచ్చేసరికే సరిపోతుంది. ఆ బీచ్ ఎక్కడ ఉందో తెలియదు కానీ ఉసుకలో నడిచేసరికి సరిపోతుంది. వెళ్ళే కొద్దీ దూరంగా అనిపిస్తుంది. వెళ్తూ ఉన్నాం అలాగా. దగ్గరకైతే వచ్చేసామండి. ఈ ఉసుకలో నడిచేసరికి బ్యాగ్ తగిలించుకొని రొప్పు అయితే వచ్చేసిందండి. ಆಯ್ತು ಅಲ್ಲ ನನಗೂ బీచ్ కొనేకాయ రేతుతుండగా అండి. నీళ్ళు అంటేనే దగ్గరికి వెళ్ళాడు, వెనక్కి ఉరికొస్తా ఉంటాడు. చూడండి మీరు. వావ్, बड़ा बीच फिर सही छुपाने खेलते तुम्हें खेलते नहीं डायल है. చాలా బాగుందండి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నేనైతే కొంచెంసేపు బ్యాగ్ తీసుకొని పట్టుకున్నాను. తర్వాత మా హస్బెండ్ వచ్చారు. నేను మా పిల్లలైతే అలా ఎంజాయ్ చేశాను. అయితే పడిపోయిందండి. బయలుదేరుతున్నాము. ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నామండి. చూసారా చాలా బాగుంది కదా. మేమైతే బయలుదేరుతున్నాము.
వీరుకా వెళ్తూ ఉన్నాము. ఇంకా చీకటి పడిపోయింది. టైం వచ్చేసి 7 అయిపోయింది. వెళ్తున్నాము అని చెప్పేసి మా హస్బెండ్ టీ-షర్ట్ అయితే వేసుకున్నానండి. బజ్జాస్ అంటారు. అవే మొల్లితో బనాయి. அப்படியே ஃபிட் பண்ணணுமா இல்ல ராக ஓபன் பண்ணுங்க. ஆஹா టాటూ ஏய் আছে পানি আছে। খাও करो हाँ பாருங்க 4 சவாரி போயிட்டு இருப்பேன். 150 ரூபா 150 ரூபா. பழசு இது புதுசு ரெண்டு போட்டிருக்கு. இல்லை எங்கள் படம் கூட போட்டார். இந்த படம் கண்ணான் இது ஒரு டூரிஸ்ட் பிளேஸ் மாதிரி ஆயிடுச்சா? இவ்வளோ ஒரு டூரிஸ்ட் பிளேஸ் లోకల్ 10 మంది వరకే. अरे मार करे ले जाइए ले जाइए। बोला किसी की बोलो ले जाएंगे। मौका दे दो उधर उधर उधर। మేమైతే ట్రైన్లో అయితే కూర్చున్నామండి. ట్రైన్ అయితే 9కి స్టార్ట్ అయిపోయిందంట. మేమైతే ట్రైన్లో కూర్చున్నాం. ఎవ్వరు లేరు, జనాలు అయితే 2 ఏమో ఉన్నారు అంతే అండి. నాకైతే చాలా చలి పుడుతుంది. చాలా ఫ్రీగా ఉంది. లోకల్ ట్రైన్స్ కదా. ఇంటికైతే వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయితే అయ్యాము. ఫ్రెష్ అప్ అయ్యి మధ్యాహ్నం వెళ్ళేటప్పుడు అయితే నేను చపాతీ పిండి అనేది కలిపి పెట్టి వెళ్ళాను. ఇప్పుడైతే చపాతీలు కూడా ప్రిపేర్ చేశాను. ఇదే అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్. అందరికి గుడ్ నైట్.